హలో ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా ఉంటుందండి. ఈ కర్రీని చేయడానికి ఏమేమి పదార్థాలు కావాలంటే 4 ఉడకబెట్టిన కోడిగుడ్లు, 2 టమాటాలని కొంచెం రఫ్గా బ్లెండ్ చేసుకోండి. మీరు కట్ చేసి అయినా తీసుకోవచ్చు. 3 టీ స్పూన్లు శనగపిండి, మీరు కావాలంటే 10 జీడిపప్పుని పౌడర్ చేసి తీసుకోవచ్చు. శనగపిండి వద్దనుకుంటే 2 కట్ చేసిన ఉల్లిపాయలు, జీలకర్ర 1/2 టీ స్పూను, కట్ చేసిన పచ్చిమిరపకాయలు 2, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కసూరి మేతి 1/2 టీ స్పూన్ తీసుకోండి, 5 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 టేబుల్ స్పూన్లు కట్ చేసిన కొత్తిమీర. మసాలాలు ఏమేమి కావాలంటే 3/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, ఉప్పు మీ టేస్ట్ తగినంత తీసుకోండి. నేను 1/4 టీ స్పూన్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ మిరప్పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి. ఫస్ట్ ఏం చేయాలంటే గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ వేడి చేశానండి. దాంట్లో శనగపిండి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని శనగపిండిని 2 నిమిషాలు కలబెడుతూ ఫ్రై చేయండి. ఫ్రై అయింది చూడండి, పిండి కలర్ మారింది. ఇప్పుడు ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టుకుందాం. మనం ఉడకబెట్టిన ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని కత్తితో ఇలా కొంచెం గుచ్చితే ఫ్రై చేసేటప్పుడు పగలకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకోండి. 1/4 టీ స్పూన్ మిరప్పొడి వేసుకోవాలి. నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడుతున్నానండి. 1 చిటికెడు పసుపు పొడి వేసుకోండి, 1/4 టీ స్పూన్ ఉప్పు, ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపాలి. దానిలో ఇప్పుడు ఎగ్స్ వేసుకోండి. 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఎగ్స్ని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. సేమ్ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత పట్ట, లవంగాలు, జీలకర్ర వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో 3-4 నిమిషాలు ఉల్లిపాయలు పచ్చివాసన పోయి సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాలు వేసుకుందాం. పసుపు, మిరప్పొడి వేసుకోండి. నేను ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి, కారం తక్కువ ఉంటుంది ఇది. గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి అన్నీ వేసుకొని 1 నిమిషం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. అన్ని మసాలాలు ఫ్రై అయిన తర్వాత మనం బ్లెండ్ చేస్తుంది కదండి టమాటో పేస్ట్, అది వేసుకుందాం. మిక్స్ చేసుకోండి. మీరు కట్ చేసిన టమాటాలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కవర్ చేసి 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోండి. మసాలాల నుంచి ఆయిల్ సపరేట్ అయింది చూడండి. ఒకసారి మిక్స్ చేసి మనం ఫ్రై చేసిన శనగపిండిని వేసుకుందాం. ఇది దేనికంటే మసాలా కర్రీ టెక్స్చర్ చాలా బాగుంటుందండి. మనం మామూలుగా కర్రీ చేసిన తర్వాత ఉల్లిపాయలు, మసాలాలు సపరేట్గా కనిపిస్తాయి కదా, ఆ ప్రాబ్లం రాకుండా కర్రీ తిక్కుగా ఉండాలంటే ఇది శనగపిండిని కానీ జీడిపప్పు పొడి కానీ వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి, వద్దనుకుంటే వేసుకోకుండానే కర్రీ చేసుకోవచ్చు. అంతా బాగా కలిపిన తర్వాత 3/4 గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు ఉప్పు వేసుకోండి. నేను 1 టీ స్పూన్ వేస్తున్నాను. మనం ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఉప్పు వేసాం, జ్ఞాపకం పెట్టుకొని ఉప్పు వేసుకోండి. మీకు గ్రేవీ ఎలా ఉండాలో చూసుకొని ఎక్కువ తక్కువ వాటర్ వేసుకోండి. గ్రేవీ బాయిల్ అవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. కోడిగుడ్లు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు క్లోజ్ చేసి 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. తర్వాత ఓపెన్ చేసి కసూరి మేతి ఇలా చేతుల మధ్య వేసుకొని రబ్ చేసి ఆ పొడిని కర్రీలో వేసుకోండి. కొత్తిమీరని వేసుకోండి. అన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కవర్ చేసి 1 నిమిషం లో ఫ్లేమ్లో ఉడికించండి. 1 నిమిషం తర్వాత కవర్ ఓపెన్ చేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు మనకు ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిందండి. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. సర్వ్ చేసుకోవడానికి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. శనగపిండి వేసాం కాబట్టి తిక్కుగా ఉంది చూడండి గ్రేవీ, లేకపోతే కొంచెం నీళ్ళగా కనిపిస్తుంది. ఈ ఎగ్ మసాలాని చపాతీకి, పూరీకి, అన్నంలోకి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.